భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. హిజ్రాలలో వర్గ పోరు, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రా. రాజేంద్ర నగర్లోని పిస్తా హౌస్ వర్కర్ల అపార్ట్మెంట్పై ఐటీ శాఖ రైడ్స్. కల్లూరు సహకార సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. రైల్వే స్టేషన్లో లోకో పైలట్ కార్మికుల నిరసన. ఇక వివరాల్లోకి వెళితే, వరంగల్ ఐడిఓసి కార్యాలయంలో జరిగిన దిశ కమిటీ సమావేశానికి ఎంపీ కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షత వహించారు. జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నా పర్యవేక్షణ లోపం వల్ల అభివృద్ధి పనులు జాప్యం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలపై సమీక్షిస్తూ జిల్లాలో 45% ఆపరేషన్లు, 55% సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. సిజేరియన్ కేసులు తగ్గించేలా అవగాహన కల్పించాలని, ఎన్సీడీ, డయాబెటీస్, క్యాన్సర్ స్క్రీనింగ్ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. డయాలసిస్ సేవలు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అందుబాటులోకి తేవాలని, 45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్థల సమస్య పరిష్కారం ఎందుకు కాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యారంగంపై మాట్లాడిన కావ్య, జిల్లాలో 431 పాఠశాలలు, 1208 విద్యార్థులు ఉన్నారని, డీఈఓ సమగ్రమైన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీ పాఠశాలల్లో యోగా, స్వీయ రక్షణ, ఆరోగ్య పరీక్షలు ఖచ్చితంగా చేపట్టాలని సూచించారు. మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలపై సమగ్ర వ్యాధులు తయారు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డిఆర్డీఓ బాలకృష్ణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, కేటీపీపీ సిఈ శ్రీప్రకాష్, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉంటాయి మనకున్న మంచి ఫేమస్ ప్లేస్ కానీ, టెంపుల్స్ కానీ, ఫారెస్ట్ ఏరియా కానీ. సో మీరు అంతా కోఆపరేట్ చేసుకొని ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు చాలా సిన్సియర్గా వర్క్ చేయాలని నేను నిజంగా కూడా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాము. మై హంబుల్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఇషా మీటింగ్ ఫిబ్రవరిలో పెట్టుకుంటాము ఖచ్చితంగా. అప్పటికి ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రికార్డ్ అయిపోతుంది. ఇప్పటి నుంచి అప్పటికి మీరు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు నాకు ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా చెప్పాలి. ఎందుకంటే ఆన్ పేపర్ ఎప్పుడైనా సరే ఏది అడిగినా 3 మార్కులు అడగలేదు. మీరు అది 0 4కే పోతుంది. ఖచ్చితంగా ఆన్ పేపర్ పెట్టాలి. ఆన్ పేపర్ పెట్టి అందులో ఫైనల్ చేసి నెక్స్ట్ టైం నాకు చూపెట్టాలి. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా తల్లిగా చేయలేదు, ఎన్నిసార్లు అడిగినా నేను చేయలేదు, ఎన్నిసార్లు అడిగినా ఎమ్మెల్యే చేయలేదు అని మీరు అనుకుంటారు. హనుమకొండలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు స్పీకర్ మధుసూదనాచారి. కాంగ్రెస్ తీరు ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, దిగినాక బోడమల్లన్నలా ఉందంటూ వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు పార్టీల వారీగా రిజర్వేషన్ అంటోందని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. గతంలో చేసిన బీసీ సర్వే లోపభూయిష్టమని, వివరాలు బయటపెట్టాక ప్రజలను మోసగించారంటూ ఆరోపించారు. తమిళనాడును స్ఫూర్తిగా తీసుకొని బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని వర్గాలను ఏకం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలి అని స్పష్టం చేశారు. అదే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, సీనియర్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజనీకాంత్, మాజీ కార్పొరేటర్ కుసుమ లక్ష్మీనారాయణ, నయీముద్దీన్, శోభన్, రవీందర్ రావు, మహేందర్, ఖలీల్, చాగంటి రమేష్, మహేష్, మహమూద్, రామ్మూర్తి, జానకిరాములు, దేవమ్మ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతంగా అక్కడ ఏ పార్టీ కూడా పార్టీ పరమైనటువంటి సింబల్ ఉండదు, పార్టీ పరమైనటువంటి కేటాయింపులు ఉండవు. మరి అటువంటి అప్పుడు
42% రిజర్వేషన్ అమలు చేస్తామని అనడం ముమ్మాటికి ఇది ద్రోహమే. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిని చేరుకొని వేద మంత్రోచ్చరణల నడుమ ఆధ్యాత్మిక సేవలో భాగమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ तन्नः सर्वप्रचोदयात्। రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ వర్కర్ల అపార్ట్మెంట్పై ఐటీ శాఖ రైడ్స్, కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, కీలక పత్రాలను సీజ్ చేసి వర్కర్ల నుంచి కీలక సమాచారం రాబట్టిన ఐటీ శాఖ అధికారులు. Very good.
అవి సుట్కేసు వెళ్ళి ఐబొమ్మ రవి లాంటి దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేయాలి. రవి హెచ్డీలో సినిమాలు పెడితే అందరూ ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని పకోడీలు తింటూ చూస్తున్నారు. రవిని ఎన్కౌంటర్ చేస్తే అలా చేయడానికి అందరూ భయపడతారు అని నిర్మాత సి కళ్యాణ్ అన్నారు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం అంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని వారన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ చేసి దాని పేరు ఎన్కౌంటర్ కాదు, అది వాస్తవంగా వాళ్ళ ముఖ గుర్తులు అవన్నీ చూస్తే పట్టుకుని చంపినట్టుగా అనిపిస్తుంది. అది ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసినటువంటి ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం. అలాగే కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా, స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ బోటకం ఎన్కౌంటర్లు కానీ, మతం పేరుతో జరిగే హత్యలు కానీ, ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి ఇవి నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటికి కన్ను కంటికి పన్నులాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు, ఆచారాలు, ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి. ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే ఇన్వాల్వ్ అయి ఉంటే అది కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందులో డౌట్ లేదు. మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు. సరే వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి విచారణ చేయండి, వాళ్ళు జైల్లో పెట్టండి. ఆ విధంగా మీకు రాజ్యం మీది, రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి, అవన్నీ వదిలేసేసి ఇవాళ చంపటమే ప్రధానంగా. ఈ కొద్ది రోజుల్లో అతను మన హెడ్మా మాకు వార్తలు కూడా వచ్చినాయి, ఆయన కూడా సరెండర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉందని అంటారు. మరి సరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వకుండా ఇట్లా చంపుకుంటూ పోయి దాని ద్వారా రేపు మార్చి 26 నాటికి ఇక మావోయిస్టులు లేకుండా చేస్తామన్న దానికి నిదర్శనంగా రుజువు చేసుకోవడానికి వరకు అరెస్టులు అవుతామన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయకుండా ఆ పద్ధతిలో చంపుకుంటూ పోవటం అనేది ఇది ఆటవిక రాజ్యం. ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటిది జరిగి ఉండదు.
ఇటువంటి పద్ధతులు పాల్పడ్డటువంటి వీటికి వాళ్ళు పెట్టిన ముద్దు పేరు ఎన్కౌంటర్. ఇది ఎన్కౌంటర్ కాదు, ఫేక్ ఎన్కౌంటర్. దీనిపై న్యాయ విచారణ చేయాలి. ఇప్పటికైనా సరే పాలకులు వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఇది సిస్టమ్ ఎవరికైనా ఇది మంచిది కాదు. మళ్ళీ ఇది మంచి బలవంతాన అణిచివేయవచ్చు కొంతకాలం. మళ్ళీ ఎంత నువ్వు అణిచివేస్తే అంత అది రబ్బర్ బంతిలాగా మళ్ళా రివర్స్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి పాలకులని తెలియజేస్తూ నేను మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తాను. హనుమకొండ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికి ఐక్యతతో ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ 150వ ఐక్యత పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ పూలమాల వేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ మాట్లాడారు. డిపార్ట్మెంట్ నుండి ఈనాటి సర్దార్ వల్లభాయ్ ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యానివర్సరీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరి ఒకసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మై ప్రీవియస్ స్పీకర్ సెడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ వన్ మ్యాన్. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దేశం చాలా భాగాలుగా విభజించబడి ఉంది. దాదాపు 560 ప్రిన్స్లీ స్టేట్స్, అంటే దే ఆర్ రూల్డ్ బై different kingdoms, kings, rulers. We are all Indians and only our identity manaki anta security kuda istundi. Even if you compare in the world also, we are all safe because of our identity as Indians. So let us all pledge again, once again, today for a safe, inclusive, non-discriminative, progressive and most importantly a drug-free society. Thank you all. మావోయిస్టులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మావోయిస్టులతో దేశానికి రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా? అర్బన్ నక్సల్స్ పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పెంచుకుంటున్నారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సాలు చేస్తుంటే వాళ్ళని నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవులు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు పైరవులు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతా మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ? మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి.
మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు. అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. ప్రైవేట్ ఆల్బమ్స్తో పేరు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. నాటు నాటు సాంగ్తో ఆస్కార్ స్టేజ్ మీద కూడా పర్ఫామ్ చేసి స్టార్ సింగర్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్ హరిణ్య రెడ్డి వివాహం నవంబర్ 27న ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహానికి ఆహ్వానించాడు. సీఎం రేవంత్ రెడ్డి వివాహానికి వస్తాను అని చెప్పినట్లు రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ వర్గానికి చెందిన ఓ హిజ్రా కేసుల పేరిట వేధిస్తోందంటూ కొంతమంది హిజ్రాలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఆవేశానికి లోనైన ఓ హిజ్రా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. 3 హిజ్రాలతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్లో వస్తున్న బెదిరింపులు, దుర్భాషలపై కఠిన చర్యలు తీసుకుంటాం. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హామీ. కొత్త చట్టం కూడా వచ్చింది. సైబర్ రౌడీస్ మీద రౌడీ షీట్ ఈ చట్టం కూడా డిజిటల్ కూడా మేమేమంటున్నాం అంటే మా కోసం ఎవరైనా ఆఫీసర్ కొంతకాలం చేయండి. ఇప్పుడు బెట్టింగ్ మీద మీరు రెస్పాండ్ అయిన తర్వాత నౌ క్రియేటర్స్ ఎవరు చేయట్లేదు. సో ఇది కూడా ఉమెన్ మీద, అది ఏ అమ్మాయి అయినా సరే, ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్తే ఇట్లా ఆ అమ్మాయిని ఎంత దారుణంగా అంటే ఏ అభిప్రాయం అయినా చెప్పాలి. నాట్ ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్, సోషల్ ఒపీనియన్, తన పర్సనల్ ఒపీనియన్, ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా అంటారు. సో అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎవరు చేయట్లేదో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా మీరు చూడండి సార్. అంటే ఇప్పుడు ఏ క్రియేటర్ చేయట్లేదు మేడం, బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయట్లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే అందరూ అయిపోతారు సార్. వాళ్ళు పిరికి వాళ్ళు చాలా పిరికి వాళ్ళు పట్టుకోవడం చెప్పాలి. ఏదో చెప్పాడు, ఇతనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా, ఇన్ని లైక్స్, ఇంత వ్యూయర్షిప్ వచ్చింది కదా, అందువల్ల ఇంకా 10 మంది సార్ అవన్నీ నేను ఇవ్వట్లేదు. పర్టికులర్ గా షేర్లు విపరీతంగా చేస్తున్నారు సార్. అంటే మ్యూజిక్ మాటలు ఎంత ఎక్కువ ఉంటే అంత షేరింగ్ అవుతా వస్తుంది. ఈజీగా ఫేమ్ లోకి రావచ్చు. అండ్ అల్గారిథం ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించడం, నా ట్యాగ్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారిథం సపోర్ట్ చేస్తుంది. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాడు మాట్లాడే బూతులన్నీ కూడా చూపిస్తుంది అల్గారిథం. సో దే ఆర్ యూజింగ్ అల్గారిథం లైక్ దిస్. సోషల్ మీడియాలో మీరు దీని గురించి ఎట్లా పెడతారో అట్లనే ఈ ఇష్యూ గురించి కూడా ట్వీట్ చేస్తే బాగుంటుంది. చెప్పుతో కొడతాను నేను బోడి ముందా బూతులు అది తక్కువే ఇది మళ్ళీ అబ్బాయిలు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, బట్ వాళ్ళకి వేరే టైప్ ఉంటాయి కానీ ఈ టైప్ ఉండదు. అంటే ఇట్లాంటివి మన ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని మేము చేసే పని చేయకూడదు, ఇది ఆపాలి. దట్ ఈస్ దే టార్గెట్. అంటే ఒక్క పర్సన్ అని కదా సార్. మేమేమంటున్నాం అంటే క్రియేట్ సమ్ సిస్టమ్ వేర్ వీ కెన్. ఇప్పుడు మీతో రావడానికి వీ నీడ్ రాధిక టు టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ కమ్. బట్ ఎవ్రీ టైం చేయలేం కదా. వీ నీడ్ ఎ సిస్టమ్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ కమ్ అండ్ కంప్లైంట్ సో దట్ ఇమీడియట్లీ ఒక్క వార్నింగ్ వెళ్ళాలి సార్.
మీరు జైల్లో కూడా కదా సార్ 10 మందిని మీరు ఆఫీస్ పిలిపించి మీరు ఒకసారి అరెస్ట్ మాట్లాడుతున్నారు. చేస్తే చాలు సార్, ఇతను ఒక్కడిని అరెస్ట్ చేస్తే చాలు, అది మొత్తం బయట ఒకసారి వార్నింగ్ ఇచ్చినా సార్. ఇంకోటి మీరు రెగ్యులర్ గా ట్వీట్స్ అది చేస్తారు కదా సార్, బెట్టింగ్ యాప్స్ కానీ నార్మల్ గా మీరు ట్వీట్స్ చేస్తారు కదా, అట్లా ట్వీట్ మీద కూడా కొంత ఒక మీరు ఒక ట్వీట్ చేయండి. ఒక వీడియో టైప్ చేయండి, ఒక ట్వీట్ చేయండి, మీరు అరెస్ట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుంది? సార్ ఇల్లు టీజింగ్ మేము చేస్తే ఒక చాలా అమ్మాయికి మంది ఇబ్బంది suffer అవుతున్నాం సార్. సార్. ఇలాంటి సోషల్ మీడియాలో టీజింగ్ వలన చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. ఇల్లు టీజింగ్ అంటే ఓకే జర్నలిస్ట్ గా ఫీల్డ్ కొంచెం సార్ విమెన్ బయటికి రావడమే కష్టం. ఒక్క నలుగురు అరెస్ట్ చేయండి సార్, అందరూ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.